కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను టార్గెట్ చేశారు జనసేన టీడీపీ నాయకులు. తాజాగా మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి లైన్ దాటారని, అందుకే ఆయన్ను జీరో చేశామన్నారు. దీనిపై స్పందించిన వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఏదో ఆడియోలో మాట్లాడిన మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీకి. నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు కూడా వర్మపై పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జనసేన గెలుపులో 2 ఫ్యాక్టర్లు పనిచేశాయని, అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే మరొకటి పిఠాపురం జనసేన కార్యకర్తలు, ప్రజలే అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాగబాబుకు గట్టి కౌంటర్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు వర్మ. నారాయణ ఇష్యూ సందర్భంగా పనిలో పనిగా నాగబాబు పైన పరోక్షంగా స్పందించారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక అంటే నాకేంటి అన్నారు వర్మ. పిఠాపురంలో విజయం కోసం తామెంత కష్టపడ్డామో ప్రజలకు తెలిసిందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాల రోడ్ల మీద పడి పనిచేశాయి. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగా వర్మ అంటే కాదు కదా. వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. మేము పార్టీ లైన్ లో ఉన్నాం. మంత్రి నారాయణ జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కౌంటర్ ఇవ్వడంతోనే ఆగిపోలేదు వర్మ. తాజాగా వర్మ ఓ గ్లాస్ లో టీ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. టీ గ్లాస్ లో టీ రేటు 60,000 అని ఉంటుంది. అంటే పిఠాపురంలో తన 60,000 ఓట్లు జనసేన పార్టీకి పడ్డాయని సింబాలిక్ గా చెప్పకనే చెప్పారు వర్మ. ఆ ఓట్లను తానే తాగేస్తానంటూ అర్థం వచ్చేలా ఆ ఫోటో ఉండడంతో జనసేన పార్టీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నికల్లో వర్మను వాడుకుని టీడీపీ ఓట్లు తనకు పడేలా చేసుకున్న పవన్ కళ్యాణ్ విజయం తర్వాత కూడా తన గెలుపునకు వర్మే కారణమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత కూడా తనదేనని చెప్పుకొచ్చారు. పదవి సంగతి పక్కన పెడితే జనసేన గెలుపుకు దోహదం చేసిన వర్మను పూచిక పుల్లలా తీసి పారేయడంతో టీడీపీ క్యాడర్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది.